కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీలో జీవిస్తున్న గ్రామస్తుల యొక్క ఆవేదనను చూస్తుంటే తమ గ్రామంలో కొనసాగుతున్నది ప్రజారాజ్యమా లేదంటే కుక్కల రాజ్యమా అన్న అనుమానం కలుగుతోందని గ్రామ ప్రజలు బోరుమంటున్నారు. గ్రామంలో అభివృద్ధి సంక్షేమాల మాట ఉంచితే గ్రామంలో ఏ మూలకెళ్లినా ప్రజా ప్రతినిధులకు బదులు కుక్కలి రాజ్యం ఏలుతున్నాయని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలో చిల్లంగి, కిర్లంపూడి, జగపతి నగరం గ్రామాలు కలిగి ఉన్నప్పటికీ తాము ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు కనబడుతున్నారు లేదు గాని ఎక్కడికక్కడ సునక రాజులు మాత్రం తమ కళ్ళు ఎదుటే సైర విహారం చేస్తూ గ్రామస్తుల యొక్క ప్రాణాలను హరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు, నాయకుల యొక్క వైఖరి చూస్తుంటే మనుషుల కంటే కుక్కల ప్రాణాలే ముఖ్యమన్న విధంగా ముందుకు సాగడం చాలా దురదృష్టకరమన్నారు. మనుషులే లేకపోతే నాయకులు ఏలేదే శ్మశానాల లేదంటే కుక్కలనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పై 3 గ్రామాలపై దృష్టి సారించి కుక్కలను నియంత్రించకపోతే ఇది ప్రజారాజ్యం కాదు, కుక్కల రాజ్యం అనే పిలవడం జరుగుతుందని వారంటున్నారు. నా పేరు దాడి చిన్నపుట్టి అండి. మాది కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామ పంచాయతీ అని మాది. మా పంచాయతీలో 3 ఊళ్ళు ఉన్నాయండి. మాది చాలా పెద్ద పంచాయతీ అని మాది. మా పంచాయతీలో ఉన్న విపరీతమైన కుక్కల బాధ చాలా ఎక్కువైపోయిందండి. ఈ కుక్కల బాధ గ్రామ పంచాయతీ ఆఫీసర్ని అడుగుతూ మొత్తం ఈ ఆఫీసర్ మొత్తం సర్వే చేసి వీధుల్లోనే కాదండి, ఇక్కడ నేను సందుల్లో కూడా కుక్కల బాధ ఎక్కువైపోయి ఇక్కడ 3 గ్రామాలలో కూడా రైతులు, ఆఫీసర్లు, మన వేరే ఊరి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటే తెలియదండి. అలా ఆఫీసర్లు ఏంటి ఒక ఊళ్ళో ఇక్కడ చాలా మంది తెల్లవారుజాము 3 గంటలు వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడ కుక్కల బాధ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థమవుతలేదండి. ఈ కుక్కనే గ్రామ పంచాయతీ ఆఫీసర్లు కొద్దిగా తెలియజేసుకుని ఈ బాధను ఇక్కడితో ఆపకపోతే ఇది మరీ ఎక్కువైపోయి ఇది ఊరు ప్రపంచం కాకుండా మరో శ్మశాన ప్రపంచం అయిపోయేలా ఉందండి. ఇది ఈ కుక్కలను ఇక్కడితో ఆపాలని చెప్పించి మీ అందరినీ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీని మొత్తం ఆఫీసర్ అందరూ కూడా చేయవలసిన కోరుతున్నాను. నేను కిర్లంపూడి, జగపతి నగరం, చిల్లంగి 3 గ్రామ పంచాయతీలు, జగపతినగరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను. సుమారు 18 సంవత్సరాల క్రితం ఇలాగ కుక్కలు పెడితే విపరీతమైనటువంటి కుక్కల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు వచ్చి ఆర్టీలు ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మేము 2 టైమ్స్ చాలా ఒక 2500 పైన ఇంకా ఎక్కువ కుక్కలనే మేము చేయడం జరిగింది. అప్పట్లో ఆ చేయడం వల్ల ప్రజలు కొంచెం ఇబ్బందులు తగ్గినాయి. అయితే ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి. అప్పుడు కోర్టు వారి ఆర్డర్స్ ఇప్పుడు ఆర్డర్స్ కూడా ఏదో ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ కుక్కలు పెడతాం తగ్గించండి, దాన్ని నియంత్రించమని చెప్పేసి మెడికల్గా ఏదో కొంచెం సూచనలు కూడా చేస్తున్నారు. కానీ ప్రజలు మాన ప్రాణాలు పోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు కాబట్టి ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ వాకింగ్కి వెళ్తూ ఉంటే మేము కాలేజీలోకి వెళ్తున్న తెల్లవారుజామున నా ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మానేస్తాం. మా వెనకాల కుక్కలు పడతా ఉంటే భయం వేసి కొంతమంది కూడా కలవడం జరిగింది. అంచేత మేము వాకింగ్ కూడా వెళ్తాం. కూడా ఆడవాళ్ళు కూడా కొంచెం వాకింగ్ వ్యాయామం చాలా మంది చీకటిలో తెల్లవారుజామున కొద్దిగా చీకటి ఉంటుంది. ఆ టైంలో కుక్కలు వెంబడబడడం వల్ల చాలా మంది మానేస్తున్నారు. అంచేత ప్రజల యొక్క అసౌకర్యాన్ని గుర్తించి పాలకవర్గం వారు దీని మీద ఒక చర్య తీసుకుని ఒక ఆడవాళ్ళు ఏ విధంగా నియంత్రించాలనేది అనేటువంటి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకుని అర్థం కొంచెం నియంత్రించి ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడవలసిందిగా ఎక్స్ సర్పంచ్గా నేను మీకు మనవి చేసుకుంటాను.